సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా నేటి ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు నాయకులు చంద్రగిరి శంకర్, రాష్ట్ర సెక్రటరీ వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలో ఐఎఫ్టియు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏదైతే కార్మిక వర్గం అంతా 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అనుభవించినటువంటి 44 కార్మిక చట్టాలని ఇవాళ రద్దు చేసి సవరణ చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గ హక్కుల్ని తాకట్టు పెట్టినటువంటి విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంటే అదే లేబర్ చట్టాలని అమలు చేయాలనేటువంటి వైఖరిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో గనుల వేలాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అందులో సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకుల్ని కూడా ఈ గనుల్లోకి వేలంలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ గనుల వేలానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ బొగ్గని కార్మికులు అందరూ కూడా ఉద్యమిస్తున్నారు. అంతేకాకుండా దేశంలో ఇవాళ ఏదైతే క్రిమినల్ కోడ్స్ను కూడా చట్టాలని కూడా ఇవాళ మార్చేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది. ఒకవైపు లేబర్ చట్టాల రద్దు, మరొక వైపున క్రిమినల్ చట్టాల యొక్క సవరణలు, అదేవిధంగా ఇవాళ మొత్తం మైన్స్ అన్నింటినీ కూడా వేలంలో తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఇవాళ కేంద్రం అమలు చేయబోతుంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతంగా సభలు, సమావేశాలు, ఆందోళన నిర్వహించాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ భావించింది. అందుకు అనుగుణంగా ఈ సెప్టెంబర్ 1 నుంచి 20 లోపల ప్రాంతీయ సదస్సులు ఒక 4 నిర్వహించి సెప్టెంబర్ 27న హైదరాబాదులో పెద్ద ఎత్తున కూడా మహాధర్నా నిర్వహించి అదేవిధంగా ఒక ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ యొక్క వ్యతిరేకతను తెలియజెప్పేటువంటి, నిరసన తెలియజేసేటువంటి దాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తీసుకుంది. ఈ పిలుపును కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు బలపరచాలని ఐఎఫ్టిగా మేము కార్మిక వర్గానికి, ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతంలో ఎలక్షన్లు అయ్యి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ప్రాతినిధ్య సంఘం, గుర్తింపు సంఘం హోదా ఉండి సుత వాళ్లకు లెటర్లు రాలేదు. కాబట్టి 13 సంఘాలు అప్పుడు పోటీ చేసినాయి. ప్రధానంగా ఇప్పటి వరకు సుత అన్ని సంఘాలను కలుపుకపోవాలనేదే మా ఐఎఫ్టియు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 9 నెలల నుంచి ఎంపీ ఎలక్షన్లే, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లే ఇప్పటి వరకు సుత ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇంతవరకు సుత ప్రస్తావన తీసుకోలేదు. 4 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు 11 డివిజన్లలో సింగరేణి కార్మికులకు ఓటు హక్కు కోసం వినియోగించుకుంటారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడే నాదుడు లేక కరువు అయిపోయిండు. 1,20,000 మంది కార్మికులు ఉంటే 35,000 మంది కార్మికులకు దిగజారిపోయినది. కాంట్రాక్ట్ కార్మికులు 35,000 మంది ఉన్నారు. గుర్తింపుగా ఉన్న కార్మికులకు వారసత్వం ఉద్యోగాలు లేక నష్టపోతున్నారు. పర్మనెంట్ కార్మికులకు గుర్తింపు లేకుండా వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవాలి. లేబర్ కోర్టు చట్టాల ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించి కాంట్రాక్ట్ కార్మికులకు ప్లస్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి పర్మనెంట్ కార్మికుల సుత ఇవ్వాలనేది మా యొక్క కోరిక.